ఎంత అర్జెంటుగా వస్తుందంటే బోగస్ మనకి తప్పట్లేదు. చాలా ఆపుకున్నాం, చాలా రోజులు ఆపుకున్నాము. డాక్టర్లు చెప్పిండ్రు ఇంకా ఆపుకుంటే మేము అంతే సంగతులు మీది. అందుకని ఈ వారం రెండోసారి పెట్టాల్సి వస్తుంది ఎపిసోడ్. ఎందుకంటే చాలాసేపు డిలే అయిపోయింది. సో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ బోగస్ ఏమేమి వచ్చినాయి చెప్పేసి. మస్తుగా వచ్చినాయి. మొదలెడదాం ఈమెయిల్ తో. ఈమెయిల్ కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ విత్ అ బ్యాంగ్. నూతన్ నూతన్ ఎక్కడ పోయినావురా ఇన్ని రోజులు? He was waiting for a shit pot. అది షిట్ పాట్ వస్తే నూతన్ వస్తాడు. అది అంతే కదా మరి. అయ్యి నార్మల్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో గ్యాండల్ఫ్ వచ్చినట్టు అంతే, లుక్ టు ది ఈస్ట్ ఎస్ అన్నట్టు ఇట్లా షిట్ పాట్ రాగానే కనిపిస్తాడు, ఇట్లా ప్రత్యక్షం అవుతాడు. కలికాలం వస్తుంది అనగానే నూతన్ వచ్చేస్తాడు. ఈమెయిల్ సబ్జెక్ట్ వచ్చి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మై గ్యాప్ రివ్యూ. ఎస్, ఇది సినిమా కాదు, వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. థై గ్యాప్ లిసనర్స్ కి పిచ్చెక్కిపోయింది అంతే మరి. వాట్ ఎ షిట్ పాట్, వాట్ ఎ షిట్ పాట్. నెవర్ బిఫోర్, ఐ కుడెంట్ సే నెవర్ ఆఫ్టర్. In TFI we trust. You can never say never after, Nuthan. TFI always proving me wrong. ఇంతకంటే పెద్ద షిట్ పాట్ ఉండదు అనిపించినప్పుడల్లా దే ప్రూవ్ మీ రాంగ్. అంతే. ఈ సినిమా అయితే షిట్ పాట్ల అన్నిటికీ అమ్మ మొగుడు లాగా ఉంది. హోల్డ్ ఆన్, నూతన్ ఇంత ఆర్టికులేట్ గా రాస్తున్నాడంటే సంథింగ్ హస్ డ్రాస్టిక్లీ చేంజ్డ్. అండ్ నూతన్ ఒకటే మెయిల్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగు కలుపుతున్నాడంటే ఏ విధంగా షేక్ అయ్యిందో చూడండి. అవును, if you have shaken the foundations of Nuthan, you're dark, bro. You're dark. 24 crafts failed as per my understanding. Correct. Nuthan ఏదన్నా కరెక్టే ఉంటుంది. TFI కి వేడి చేసినట్టు డీహైడ్రేట్ అయినట్టు ఉంది. అవును, ఇలాంటి షిట్ పాట్ ని బయటికి తీసుకొని రావడానికి నా సంకలు నాకుతుంది. నానా సంకల్. ఎస్, అట్లా గ్యాప్ ఇచ్చి రాసి అట్లా నా సంకల్. ఫైనలీ ఆయిల్ రాసో లేదా టాబ్లెట్ వేసో బయటికి వదిలేసింది. అవును, కానీ అంత పెద్ద హోల్ రికవర్ అవుతుంది అంటారా? చెప్పలేం. అసలు ఈ షిట్ పాట్ ఫ్లష్ అవుతుందా? అవ్వదు. నాకు తెలిసి ఫైర్ ఇంజిన్ తెచ్చి ఫ్లష్ చేయాల్సిందే. ప్లంబర్లు కూడా వచ్చిండు. వి గాట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైమ్. సింపుల్ గా షిట్ పాట్ అని వదిలేయకుండా కంప్లీట్ గా రివ్యూ చేసినందుకు. అవును, నా గుణపాఠాలు ఫ్రమ్ దిస్ మూవీ. యో pearls of wisdom. నంబర్ 1, yes, ముఖ్యంగా అమ్మాయిలకి. ఓకే, మీ పెళ్లి అయ్యే వరకు ఏ పిల్లల్ని ఎత్తుక్కోవటం, ముద్దులెట్టడం చేయకండి. ఆపర్చునిటీస్ తగ్గుతాయి. బై మిస్టేక్ మీ బాయ్ ఫ్రెండ్ చూస్తే మీ పెళ్లి అయిపోయిందని అనుకోని లైఫ్ లో మొహం చూపించకుండా వెళ్ళిపోతాడు. అంతే. హీ వోంట్ ఈవెన్ ఎంక్వైర్ వాట్ హ్యాపెండ్. డయాగ్నోస్టిక్ సెంటర్ లో కనిపిస్తే ప్రెగ్నెంట్ అయిపోయిందని, సాఫ్రాన్ ఆర్ వైట్ డ్రెస్ లో కనిపిస్తే సన్యాసిని అయిపోయిందని, నూతన్ కమింగ్ టు ఫార్మ్, హాస్పిటల్లో కనిపిస్తే చచ్చిపోయిందని కూడా అనుకోగలరు. సో లేడీస్, ప్లీజ్ రిమెంబర్ డ్రెస్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో లిసన్ టు నూతన్. ఎస్. ఓకే, రెండో గుణపాఠం, అబ్బాయిలకి లైఫ్ లో ఎవరి మాటలు నమ్మకండి. ఫ్రెండ్స్ మాట్లాడితే అసలే నమ్మద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. గుణపాఠం నంబర్ 3, ఫారిన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వీసా బొక్క ఏం అక్కర్లేదు. మస్తు షార్ట్ కట్స్ ఉన్నాయి ఫారిన్ వెళ్ళటానికి. అక్కడ ఉండే వాళ్ళు అందరూ వీపీలు. మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ ఇంటికి రావాలనిపిస్తే సింపుల్ గా ఎవరింటికైనా వెళ్ళి నేను కిడ్నాప్ అయ్యాను అని చెప్పేయండి. వాళ్ళే మళ్ళీ అడ్డదారులో ఇంటికి పంపిస్తారు. ఇది ట్రంప్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవి. సరే మరి ఉంటా. ఇంకో షిట్ పాట్ మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ నూతన్, ఖతరోంగే ఖిలాడి. Nuthan, you are a best bap. I mean, his read and Nuthan నువ్వు రాయాలరా యాక్చువల్లీ. అది. అండ్ ఇప్పుడు ఇది కూడా చూడు, ఆల్మోస్ట్ షిట్ పాట్ ఇది బాగుంటది. లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ మనకి ఈమెయిల్ లో రాసింది దినేష్ చాలా రోజులతో రాస్తుంది కదా. మొదటిసారి ఓ ఇస్ వేరే దినేష్. సబ్జెక్ట్ వచ్చి రుద్రవీణ ఎపిసోడ్ అబ్జర్వేషన్. దినేష్ నువ్వు ఎక్కడ నారాయణ చైతన్య ఎక్కడి నుంచి వచ్చినావు? అది Dear Thigh Gap, heard your Rudraveena episode. You guys talked about the song Chutupakala Chudara Chinavada. Yes. And mentioned the dark humor and irony in it.
ఆఫ్ బీయింగ్ oblivious టు ది ఆబ్వియస్. ఇది శ్రీ చైతన్య యాక్చువల్ డార్క్ హ్యూమర్ అంటే అది కరెక్ట్. యాజ్ బ్రూట్ మెన్షన్డ్, ముక్కు కింద ఉన్న పాట్ బెల్లీని చూడలేకపోవడం. అండ్ థ్యాంక్ గాడ్ హీ హ్యాడ్ అ పాట్ బెల్లీ టు అబ్స్క్యూర్ హిస్ వ్యూ ఫర్దర్. ఓకే, అండ్ మేము వల్గర్ కాదా? వీఆర్ నాట్ వల్గర్, వీఆర్ అ ఫ్యామిలీ పాడ్కాస్ట్. అమలని కార్లలో లాక్ చేసి మరి వింటారు మా పాడ్కాస్ట్. అండ్ ది ఐరనీ ఆఫ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సాంగ్, wherein the savior complex presented in the movie doesn't quite add up. Captured by an old comedian, John Foster Wall, his line, "We are all here on earth to help others. What on earth the others are here for, I don't know." Correct. Great comedians always say great philosophy. Yeah. You guys hit on this with your observation on Suryam's takeover of Rickshawala and his general Babu Garu awesomeness. Oh yeah, Babu Garu. Namaskaram andi. Also heard every word of your Shobana homage and completely agreed. Yes. In fact, we are not alone. Yeah. In fact, the opening scene of April Okati Vidudala was exactly this cinematically. Yeah. The hero is captivated by her first glimpse and upends his life for her. Keep discussing Dinesh. Dinesh, first of all, thanks a lot for writing. Yeah. ఇంత నీట్ గా రాసినావు. వీఆర్ యాక్చువల్లీ లిటిల్ టేకెన్ అబ్యాక్. మాకు ఎవరు ఇంత నీట్ గా రాయారు. యా, నాకు సర్ప్రైజింగ్ ఏంటి తెలుసా, ఈ ఓల్డ్ కమేడియన్ జాన్ ఫాస్టర్ వాల్ ఏదైతే చెప్పాడో, ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ కమేడియన్ బిఫోర్. బట్ బై ద సేయింగ్ మనకేం తెలుస్తుంది చెప్పు? ప్రాపర్ కమేడియన్ కాదు. దినేష్ హ్యాస్ అ టేస్ట్. హీ డస్, ఆఫ్ కోర్స్. హీఈస్ వెల్ ఏమంటారు వర్స్డ్ విత్ ద వరల్డ్ ఆఫ్ హ్యూమర్, ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ హ్యూమర్. And you like it with a pinch of salt. Yes. And I think Dinesh, manam psychological hats eskunte, Dinesh ki kuda, I mean, he doesn't mind the reality being portrayed from a lens of comedy. Yeah. Which is the way to look at things. Yes. Can Dinesh, we completely, first of all, we thank you for agreeing with what we had to say. Though the Rudraveena was a great movie, classic movie. Yes. But can't but see the chinks, like, idealism of the idi. So thanks a lot for writing, and even more bigger thanks for appreciating the points that we have said. Yeah. And నీ దరిద్రపు ఇట్లా మంచి మెయిల్ రాయడం వల్ల మేము కూడా ఇట్లా పద్ధతిగా చెప్తున్నాం. థ్యాంక్స్ నీకు. జనరల్గా ఇట్లా చెప్పాం మేము, తెలుసు కదా. కానీ అదే దినేష్ నువ్వు ఇట్లా ఇంత బాగా రాస్తావంటే మళ్ళీ మళ్ళీ రేపు ఇంకా పెద్దగా రాయంట. యా, స్పై పైన కూడా రాయ అబ్జర్వేషన్. హిడింబా, స్పై, డబుల్ స్మార్ట్, ఇలాంటి ఛాలెంజింగ్ వీటిల పైన కూడా రాయొచ్చు. స్పై. సో థ్యాంక్స్ అగైన్ దినేష్ రాసినందుకు. అండ్ కీప్ రైటింగ్, కీప్ లిస్నింగ్. నెక్స్ట్ మనకు రాసింది శ్రీనివాస్. సబ్జెక్ట్ శ్రీనివాస్, సారీ శ్రీనివాస్, లాస్ట్ ఎపిసోడ్ లో ఇట్లా అన్నా నేను, కానీ ఐ వాంట్ టు బి శ్రీనివాస్. యా. సబ్జెక్ట్ వచ్చి ముత్యాల ముగ్గు. ఓకే. హలో గైస్, అవుట్ ఆఫ్ ద బ్లూ. Yeah, long time listener. Srinivas from North Carolina. Okay. But lifelong Hyderabadi inside. Very nice. Adi atlundali. When in Rome, don't be a Roman. Ade నీలాంటి వాళ్ళకి అక్కడ తెల్లవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ట్రంప్ అందుకే వచ్చిండు, బై ద వే. వీళ్ళు ఎంత వచ్చినా ఇండియా అట్లానే ఉంది. We are waiting to welcome you back. Both of you have a very good rapport with regards to on-the-go improv comedy type narration during the show. Keep it going. అవునా? మేము కాదు, మొత్తం స్క్రిప్టెడ్ రా మేము. వి హావ్ రైటర్స్. యా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా స్ట్రిక్ట్. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా మమ్మల్ని రికార్డ్ చేయని. It takes a town to record a podcast. Yeah. And our town has 2 people. And Srinivas తెలుగు అక్షరాల్లో కూడా రాశాడు, which is really nice. Oh, nice. బోగస్ కి సినిమా పరిశ్రమలో ఉన్న 99% మంది కంటే ఎక్కువ మూవీ మేకింగ్ క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉందనుకుంటా. థ్యాంక్స్ శ్రీనివాస్. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెప్పేటోడు ఎంత అద్భుతంగా చెప్పినా చేసేటోడు తర్వాతే రావాలి పద్ధతి ప్రకారం. కరెక్ట్. యా, అంటే థై గ్యాప్ లో వి బిలీవ్. అండ్ ఇంకోటి కూడా అంటారు, వన్ హూ కాంట్ డూ టీచ్. అది కూడా అంటారు. కానీ బట్ దట్స్ వెరీ ఎంకరేజింగ్ శ్రీనివాస్. బోగస్ కి తెలియని కళ గురించి వాడికి కళ్ళు తెరిపించినావు. నీకు వీళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఉన్నది లాంగ్ టైమ్ లిసనర్ అంటున్నావు. సో వి ట్రస్ట్ యూ.
నువ్వు చెప్తే రైటే, నువ్వు చెప్తే కరెక్టే, యా నువ్వు అంత కరెక్టే. వి వోంట్ ఆర్గ్యూ, నెవర్. వి డోంట్ షన్. ఎవరైనా ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చిన అనుకో మేము షన్ను చేయం, అస్సలు లేదు. మనం తిట్టినా కానీ షన్ చేయం, అస్సలు. అందుకనే ఆడియో పాడ్కాస్ట్ ఉంది మన. లేకపోతే అట్లా అవుతుంది, ఇండియాస్ గాట్ లాటెంట్ లాగా అవుతుంది. శ్రీనివాస్ కంటిన్యూస్. ప్రతి మంగళవారం మీ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కైండ్ ఆఫ్ మేక్స్ మై డే. ఓ వావ్, వండర్ఫుల్, వెరీ హాట్నింగ్ ఇట్ ఇస్. యా, మీ పాత సినిమా రివ్యూలు చాలా నచ్చాయి. క్షణక్షణం ఇంకా అనుకోకుండా ఒక రోజు. వండర్ఫుల్, గుడ్ టేస్ట్ అగైన్. మన థైగ్యాప్ లిసనర్స్ కి మంచి టేస్ట్ ఉంటుంది అసలు. ప్రొఫెషనల్ థైగ్యాప్ వింటారు వాడు. దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఎ లాట్. I went to your Patreon site and bought a special episode request. అది మీకు వీలైతే ముత్యాల ముగ్గు సినిమా మీద తెలుగు ఎపిసోడ్ చేయండి. అంటే తెలుగు సినిమా కాదా? తెలుగు సినిమా. మరి తెలుగు ఎపిసోడ్ ఇంగ్లీష్ లో చెప్పకండి. మీ పైన భరోసా లేదు. ఏ ముత్యాల ముగ్గు జో హే అనుకుంటా. मस्त क्या रे बाबा, क्या खतरनाक है. करेक्ट सिमेट्री देखे उसमें, मुग्गों में सिमेट्री देखे, जमीन फटके था बाहर. ఆ సినిమాలో కథ, నటన, డైలాగ్స్, లొకేషన్స్, ఫోటోగ్రఫీ, సోషల్ కామెంటరీ అన్ని చాలా బాగుంటాయి. అవునా? ఇప్పుడు అందరూ ఫెమినిజం అని కొట్టుకొసేస్తున్నారు, కానీ ఇంతకంటే బలమైన, విలక్షణమైన, వాట్ ఎ వర్డ్, విలక్షణమైన అంటే ఏంటి నాకేం తెలుసు. ఓకే, విల్ లుక్ ఇట్ అప్ లేటర్. కానీ ఇంతకంటే బలమైన, విలక్షణమైన, తన కాళ్ల మీద తను నిలబడే హీరోయిన్ పాత్ర ఏ సినిమాలోని చూడలేదు, ఉండదు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం శ్రీనివాస్. సమాప్తం. శ్రీనివాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. యా, అండ్ మా పేట్రియాన్ లో ఒక బిగర్ థ్యాంక్స్ స్పాన్సర్ చేసినందుకు ఈవెన్ బిగర్ థ్యాంక్స్. ఇఫ్ పాసిబుల్ అన్నావు, నువ్వు ఇంత మంచిగా పేట్రియాన్ లో యూ యాక్చువల్లీ షాప్డ్ ఎన్ ఎపిసోడ్. సో ఇది వీలవుతే కాదు, వీలు చేసుకొని చేస్తాం మేము. అండ్ నీ చాయిస్ ఆఫ్ మూవీ కూడా ఇస్ ప్రిటీ ఇంట్రెస్టింగ్. ముత్యాల ముగ్గు, ఇది మాకు కూడా యూనో ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ టు మోర్ సచ్ గుడ్ మూవీస్ ఇన్ తెలుగు. నేను పేరు విన్నదే గానీ నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా చూడలేదు. సో మొదటిసారి ద నేమ్ ఇట్ సెల్ఫ్ వుడ్ నాట్ మేక్ మీ వాచ్ ఇట్. ఇట్స్ అ బ్రాండింగ్ ఇష్యూ. కానీ యూనో దిస్ వాజ్ ద ఎగ్జాక్ట్ రీజన్ మేము అదొక ఫీచర్ పెట్టినాం పేట్రియాన్ లో. అండ్ మాకు కనుక మేము ఇఫ్ వీ హ్యాడ్ టు కమ్ టు ముత్యాల ముగ్గు ఎన్ని ఏళ్ళు పడుతుండేనో తెలియదు. సో ఇలాంటివి మాకు సజెస్ట్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ ఫర్ అస్. రుద్రవీణ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మేము ప్రాబబ్లీ రుద్రవీణకి రాకపోతుండే ఇంత ఫాస్ట్ గా. మా క్లాసిక్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ డిఫరెంట్. అది మొమెంటో వల్ల, మొమెంటో వల్ల వచ్చింది. సో ఇది కూడా విల్ డెఫినెట్లీ డూ ఇట్. బోగస్ గారు కావాల్సి వస్తే ఒక మూవీ కూడా చేస్తాడు దీనిపైన. Sure. Yeah. So thanks again. Thank you so much. Thank you so much. Yeah. And ఎప్పుడు వస్తున్నావు చెప్పు ఇండియాకి? పంపిస్తారు అంటే ఎప్పుడు పంపిస్తున్నారు చెప్పు. నెక్స్ట్ మనకి రాసింది ట్విట్టర్. ఇప్పుడు ఓకే, వీఆర్ గోయింగ్ టు ట్విట్టర్. మెయిల్స్ అయిపోయినాయా? అందరు రాయండి, ఇంకా మెయిల్స్ రాయండి పెద్దగా. ట్విట్టర్ లో మనకు రాసింది అభినవ్. లాంగ్ టైమ్ లిసనర్. అవును, అందరు లాంగ్ టైమ్ లిసనర్లే ఉంటారు, రాయరు అంతే. ఇది ఒక జబ్బు ఉన్నది మన వాళ్ళకి. అభినవ్ ఏం రాశాడంటే, హే గైస్, హ్యాపీ దట్ యూర్ గోయింగ్ టు రివ్యూ రుద్రవీణ. అయిపోయింది విశేషం. There is so much to discuss about the film making as well as the social themes it addresses. I just rewatched it. The things that stood out for me are prose, kinda, beautiful shots, the hills, temples, etc., and taking. Example, camera movements in the scene where Suryam finds it hard to ignore the beggar during his practice. Podduna starting. Yeah. Opening shot. Second pro, Kshanam was shot only 3 years after this, but they feel like completely different worlds. 2 different time zones. Avun kada? Avun. It's crazy. Yeah. Third, all songs are bangers. Lyrics has depth. Tunes are catchy. Absolutely. Loved the wordplay in Randi Randi song. Yes, absolutely. అది కూడా చెప్పినాం మేము wordplay అని. Next. అంతా సేమ్ చెప్తున్నాం రా. Yeah, professional listeners. అంతే. Yeah. Next వచ్చి brilliant casting, especially the father. It shows why veteran actors should do age appropriate roles. Shots fired. The actress feminine grace brackets lo. It's too obvious. The sister-in-law. Too obvious to miss. Next వచ్చి the dialogues are very engaging. Miss hearing some of the Telugu words that are not in usage anymore, like nestam, nilakshana,
నిర్జనంగా, సంకరం సంగమం, మాట మాట కలిసి. నెక్స్ట్, హీరో గివ్స్ అ లెసన్ ఇన్ రిజ్, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. ఇది కూడా ప్రోస్ కిందకి వచ్చింది. హీరోస్ రిజ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఇంట్రెస్టింగ్లీ స్వర్ణకమలం, విచ్ హ్యాస్ సిమిలర్ థీమ్స్, ఆర్ట్ or ego, released in the same year. They weren't commercially successful, but they've aged so well. Chiranjeevi never produced his own movie after that. Okay. For a reason. Yeah. They were not successful. Yeah. Unfortunately. It's commerce. Overall, it was quite engaging for an 80s film. I guess it's because of the characters / conflict is relatable, which is daddy issues. Yes. Yeah. Cons vachi, the ending is already shown in the first 10 minutes. So you know who won. When Suryam stands for socialist utopia is shown in such good light, and what the father stands for is shown in such bad light, like kid ignoring beggar, etc., that the audience will become biased. That was a thing. I think that was a pro for me. Okay. Niku con anta adi? Yeah, it was a con for him. Niku? Naku appatlo cinemalu the storylines were a lot more black and white. Yeah. For simplicity. Yeah, అదే I think ఇది మాట్లాడదాం like but that was the way of dumbing down for the masses. Yeah, and it was the nice way అంటాను. Yeah, and in new age cinema because of the way the world changed, and society changed, ఇప్పుడు కొంచెం గ్రే తీసుకొస్తారు. అవును. Yeah, so I think like left to the interpretation అన్నట్టు. I think it is appropriate to the time. అవును, absolutely. Yeah. Next con వచ్చి, the father doesn't have any redeeming qualities. He's shown as heartless. There should have been one scene in which he is proven right. Idi kuda connected to the previous point. Correct. Which is, ee kalamlo cinema diste, this could have been a con for me. But our time lo, like you said, is more black and white. Yeah. Because the makers have Dravidianism influences. They misrepresent or amplify the bad parts of tradition. Okay, yeah. This is, that angle is there. It's a personal. Yeah, it is there. In general, the social themes, brackets lo socialism, tradition change, manishi karma vritti dharma or caste, were not handled with honesty. Yes. Now opinion lo, they are still not being handled with honesty. They can never be handled with honesty. Yeah. Next con vachesi, the central conflict is following your dharma versus solving here and now problems. But they introduce a third force, alcoholism, to make the hero win. అంటే అదొక ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు అది. In the end, they make it about the father's ego without proving why his original stand following dharma was wrong. The truth is got to be somewhere in the middle. Yeah. But నాది ఒక డిఫరెంట్ టేక్ ఉన్నది. బేసికలీ ధర్మాది కాన్సెప్ట్ తీసుకురావద్దంట. If you measure it from the scale of dharma kada, then dharma doesn't say right and wrong. Doesn't matter. Yeah. You're supposed to do it, you have to do it. You have to do it. So dharma is slightly, not even slightly, dharma is divorced from morality. Ante. Yeah. There is no morality. Yeah. So, and no right and wrong define cheyalante నీకు morality కావాలి. There should be some benchmark. Yeah. So, ఈ dharma angle is probably not the right way to measure it. According to me, I think it's not the right way. ఆ dharma concept తీసుకురావద్దు. And that is why Mahabharata is so misunderstood. ఎందుకంటే పీపుల్ ట్రై టు రీడ్ మహాభారత ఫ్రమ్ లెన్స్ ఆఫ్ మొరాలిటీ స్టాండ్పాయింట్. ఇట్ వాజ్ ఇన్ ఏజ్ బిఫోర్ మొరాలిటీ కేమ్ ఇన్ టు పిక్చర్. 4th class లో మారల్ సైన్స్ ఉండేది చూడు, ఆ లెవెల్ నుంచి చూస్తాం అంతే. అభినవ్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అయిపోయాయి. అభినవ్ బై ద వే వెరీ వెరీ నైస్ రైటింగ్ రా. ఇట్స్ అ గ్రేట్ మెసేజ్, క్వైట్ డీటెయిల్డ్. What works here but doesn't work in swag. In both cases, I didn't agree with the ideology, but here it feels more acceptable. Is it the fact that the message is more subtle, or that you're too invested in the film to believe whatever they say? Okay, that's a great point. It has to do with the storytelling skills. Yes. First and foremost, I think it's a lot a mature way of telling a story in Rudravina. Also, K. Balachandra is extremely capable of adding subtlety to it. Yeah. Kani na opinion la, my subjective take entante, it is the character clarity that they have defined in the movie. Dani valla the messaging was also very clear. Yeah. And the messaging was very digestible. నువ్వు ఆ క్యారెక్టరైజేషన్ ఇచ్చావు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆ బిహేవియర్ టు సంథింగ్. అండ్ ఇంకో కీ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ ఆ పొలిటీషియన్ ఇంట్రడక్షన్ వచ్చింది. సో నౌ యాజ్ ఎ ఆడియన్స్ కూడా
you are kind of observing the whole thing rather than deciding. You've become a listener of the events కదా. సో మనం ఆ పొలిటీషియన్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఆర్ దట్ ఈస్ అ బ్యూటీ అగైన్. అందుకని ఆ స్టోరీ టెలింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్ అంట నేను. ఆ పొలిటీషియన్ ఈజ్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ విచ్ యూ హ్యావ్, and then you're just hooked on to it. So andukane you are watching majority of the movie not literally deciding the right and wrong, but to see like, okay, these are the events that happened that lead to this. And I also diniki first point ki add chesta, you showed the ending in the beginning and like we know the ending anattu cheppavu kada. It is a very good trick anta nenu. Endukante now you are left to not really worrying about how it ends. And it will not, అన్ని స్టోరీలకు వర్క్ కాదు ఇది. బట్ ఇలాంటి స్టోరీలకు ఎస్పెషల్లీ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే పుట్ యూ ఇన్ అ పెడెస్టల్. లైక్ ఈ ప్రిమైస్ నుంచి ఆలోచించండి, ఈ ప్రిమైస్ నుంచి చూడండి అని అట్లా ఒకటి సెట్ చేస్తే దెన్ యూ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్. నాకు అది ఎట్లా అనిపించింది అంటే ముందే ఎండింగ్ చూపించినట్టు అనిపించలేదు నాకు. ఒక ఫిల్మ్ మేకింగ్ అండ్ స్టోరీ టెలింగ్ సెన్స్ లో అది ఒక తాత్పర్యం లాగా అనిపించింది. కరెక్ట్. నువ్వు చూడబోయే దానికి ఇది ఒక తాత్పర్యమో లేకపోతే ఇది ఒక చిన్న సీడ్. ద డైరెక్టర్ కట్. ఈ సినిమాలో మీరు ఏం చూసారంటే లాస్ట్ లో వచ్చే బదులు. బట్ నేను దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించండి. బట్ దెర్ ఇస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇది మన తెలుగు ఇండస్ట్రీ కాదు. దిస్ ఇస్ ఎ ఓల్డ్ డిటెక్టివ్ సిరీస్ యుఎస్ లో కాల్డ్ కొలంబో. What they say is Columbo has inspired a lot of TV series which are detective based, character driven. Basically a detective format edaithe undo. Columbo nunchi koncham it kind of, and it ran for 30 years by the way. So it was very popular idi. Kan andulo oka trademark idi unnadi Columbo lo. Every episode starts with the crime. ఎవరు చేశాడు, ఎవరికి చేశాడు, ఎట్లా అయింది క్రైమ్ అది చూపించేస్తారు స్టార్టింగ్ లో. మర్డరర్ ని కూడా చూపించేస్తారు. బట్ వై ఇట్ ఈస్ సో గ్రేట్ ఇస్ యూ స్టార్ట్ వర్కింగ్ ద కేస్ అలాంగ్ విత్ కొలంబో, హూస్ ద డిటెక్టివ్ పేరు. అది ఆ లీడ్ క్యారెక్టర్ పేరు కొలంబో ఉంటుంది. అండ్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ పీపుల్ టు వాచ్ కొలంబో. యూట్యూబ్ లో దొరికిపోతుంది మీకు. And for the audience kada, it is actually, it makes you think along with the lead, and which is the good part about storytelling kada. The listener has to be thinking along with the storyteller. అండ్ నీకు రైటింగ్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కరెక్ట్. నువ్వు డైరెక్ట్లీ నువ్వు మర్డర్ అని రివీల్ చేసేస్తున్నావు అండ్ స్టిల్ యు ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. అబ్సల్యూట్లీ. సో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతారు, స్ట్రాంగ్ ఆ పుష్ ఉంటది టు మేక్ ఇట్ మోర్ సస్పెన్స్ఫుల్ ఆర్ క్యూరియస్. ఇది సస్పెన్స్ఫుల్ కూడా అన్నా నేను, ఇట్ జస్ట్ మేక్స్ యు క్యూరియస్. And that is a good place to be for an audience. That I want to be curious, how వాడు అమ్మాయిని ఎట్లా పటాయించిండు, లేకపోతే అసలు వీడిని ఇట్లా పల్టీ కొట్టించిండు. దట్ క్యూరియాసిటీ ఇస్ గుడ్. ఇట్స్ ఎ హెల్దీ క్యూరియాసిటీ. సో ఆ యాంగిల్లో ఐ డోంట్ థింక్ రుద్రవీణ ఇట్ ఈస్ ఎ కాన్. అంటే అభినవ్ చెప్పిన ప్రకారంగా ఆ ఎండింగ్ రివీల్ అయిపోయింది అన్న ఏదైతే ఎసెన్స్ చెప్తున్నాడో, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాన్, బట్ రాదర్ ఇట్ హెల్ప్డ్ ద మూవీ వాచింగ్ అంట నేను. Yeah, and that is a storytelling device that I actually like. I love it. Yeah. అట్లా ఒక చిన్న దీంట్లో ఆ సీడ్ చూపించడం అనేది I like it. అండ్ నువ్వు ఇందాక రుద్రవీణ చెప్పిన పాయింట్స్ కి కన్వర్స్లీ స్వాగ్ లో ఏముండే అంటే ఒకలాంటి హెవీ హ్యాండెడ్నెస్ ఉండే, ఒకలాంటి సినిసిజం ఉండే అనవసరంగా, ఇంకా ఒకలాంటి మిలిటెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిజం ఉండే. కరెక్ట్. విచ్ వాజ్ రియలీ రియలీ ఆఫ్ పుటింగ్. అండ్ యాడింగ్ ఆన్ టు అనదర్ థింగ్, ఇప్పుడు ఆ ధర్మ ఇది అది చెప్పాను కదా, ఇంకో పాయింట్ ఏంటంటే ద మేకర్ డింట్ లీన్ టువర్డ్స్ వన్ సైడ్ ఆర్ ది అదర్. రుద్రవీణలో he never tried to show father right or he never tried to show on the contrary, which is very easy to fall in the trap. Edante Surya is the right guy, like he is the shining light of the future. He never leaned either ways. He just established the characters. He made them tell the story. So ఎప్పుడైతే నీకు ఆ ఫీలింగ్ రాదో, ఓ డైరెక్టర్ కూడా ఈ థింకింగ్ ఉన్నది అని, డైరెక్టర్ కే ఆ లిబరలిజం ఇష్టము లేకపోతే ఆ ఫార్వర్డ్ థింకింగ్ ఇష్టము అని, నీకు ఆ ఫీలింగ్ రానప్పుడు యు ఆర్ మచ్ మోర్, యూ ఆల్సో బికమ్ అన్బయాస్డ్. బట్ ఈ పాయింట్ కి అభినవ్ చెప్పిన ప్రకారము ఏది ఇంకా స్ట్రాంగర్ అయ్యుంటే ఆ కేసు అయ్యుండేదంటే, ఆ ఫాదర్ కూడా ఒకటో రెండో సన్నివేశాల్లో హీ ఈజ్ రైట్ అని చూపించుంటే ఇంకా కొంచెం గ్రే అయ్యేది అని అభినవ్ పాయింట్. బట్ దెన్ వి గో బ్యాక్ టు ఆ టైమ్ లో ఇట్ వాస్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్. ఆ గ్రే న్యూయాన్స్ అనేది తర్వాత వచ్చింది. ఎందుకంటే ఫ్రీ థింకర్లు ఎక్కువైనరు మనలాగా. సో అభినవ్ కంటిన్యూస్. ఇంకా వావ్,
talking about this movie can get academic, especially when you go into the social themes, but there are still a lot of elements to talk about. Excited to hear your perspective in the episode. Cheers. Did you get excited? Yeah. Raship, what did you think? కానీ అవ్వలేదు, ఇంకా ఉంది. పిఎస్ లాగా రాశాడు. సారీ, స్వర్ణకమలం వాజ్ అ హిట్ ప్రాబబ్లీ బికాస్ ఇట్ వాజ్ మోర్ ఎంటర్టైనింగ్, లైక్ ద వెంకటేష్ అండ్ ద కిడ్ సీన్స్, అండ్ ఇట్ వాజ్ నాట్ టూ ప్రీచీ. ఐ అగ్రీ అభినవ్, అది ఆ ప్రీచీ టోన్ లేకపోవడం వల్ల ప్రాబబ్లీ స్వర్ణకమలం డిడ్ బెటర్ ఆ టైంలో. సో ఐ సా సమ్ సీన్స్ అగైన్ ఆఫ్ రుద్రవీణ. Suryam didn't reject. నాలాగా చూసినావా నువ్వు కూడా? Yeah, Suryam did not reject tradition altogether. Brackets lo, he still wants to be the Sangeeta Varasudu, but he puts social causes above that. So that's the middle ground, I guess. Yes, you're right. Still feel that they should have given some wins to the father character. In every scene where he does his Vritti Dharmam, they add some conflict, like temple procession, beggar, electric pole guy dying. Let the man breathe. Yeah. Okay, I see where you're coming from. Yeah. And పాపం ఇంత నడిచిండో పాపం. Yeah. కొడుకు రోడ్డు పైన రొమాన్స్ చేస్తుంటే ఎప్పుడు పాట పాడుతుంటాడు. Maybe classics don't deserve such nitpicking, but I guess the focus should be in how they pushed the envelope. Samaptam. Okay. I see how... Like great message, Abhinav. Very detailed. Twitter నువ్వు దినేష్ కలిసి డిస్కస్ చేయాలంట డిస్కార్డ్ లో. ట్విట్టర్ డిఎం లో ఈమెయిల్ కంటే పెద్ద రాసిండు అభినవ్. And it's not a complaint. Yeah, it was great. No, we never complain. Yeah. Thanks Abhinav, as always, మళ్ళీ రాసినందుకు. Thank you so much Abhinav. Thank you. And we love a conversation with our professional listeners messages. Absolutely, yeah. మాకు ఇది రేర్ గా దొరుకుతుంది. ఎప్పుడు ఈయనతోనే మాట్లాడుతుండాలి, బోగస్ గాని తోటి. పెద్ద ఏం ఇంటెలిజెన్స్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు ఏడుస్తుంటాడు వీడు. బట్ దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. కమ్యూనల్ ఫీలింగ్ వస్తుంది మాకు. కమ్యూనల్ ని కూడా ఈ మధ్య బ్యాడ్ వర్డ్ చేసేసి, ఎంత దరిద్రం కదా. బట్ దట్స్ టూ మచ్. వి ఆర్ ఎ ట్రైబ్. ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ వర్డ్. ఇంకా నెక్స్ట్ ట్రైబ్ ని కూడా బ్యాడ్ వర్డ్ చేస్తాం. అంతే. యాక్చువల్లీ ట్రైబలిజం కూడా ఒక బ్యాడ్ వర్డ్ అయిపోయింది. నువ్వు ఇంకేమనాలి దానికి? ఇట్ డజంట్ స్టాప్. ఇట్ నెవర్ స్టాప్స్. నెక్స్ట్ మనకు రాసింది the sponsor of the Rudraveena episode. Oh yes, Memento. We are waiting for this. Thoroughly enjoyed Rudraveena movie discussion. And pleasure is all mine. Yes, absolutely. You should enjoy every bit of it. Tarali Radha and Namakku are my favorite songs. By the way, Rudraveena is one word, space undadu. అవునా? సమాప్తం. Memento అందుకనే నేను మార్చేసిన టైటిల్ లో. మార్చేయడు. అన్ని ఈయన తప్పులే. అదే కదా, నేను కష్టపడి ఎడిట్ పైన కూర్చొని ఉంటే తప్పు So but thanks Memento for sponsoring that episode. Yes. And also for your feedback. And all professional listeners, మీరు కూడా థ్యాంక్ చేయొచ్చు మొమెంటోని. డిస్కార్డ్ కి వస్తే then probably you can. Yeah. నెక్స్ట్ మనకు రాసింది MK Royce. వచ్చిండ్రో, ఇది ఒక వేరే ఫ్లేవర్. Now things get very dark. Surprisingly Nuthan was straight. Yeah. Which is a big surprise. నూతన్ ఏమైంది, అశోకంగా తీసుకుంటున్నావా? కంబైన్ చేశాడు కదా భాషలు, అందుకనే అది అట్లా స్ట్రైట్ గా వచ్చేసింది. జస్ట్ తెలుగులో రాసినాడు. We would have been scratching our heads. ఇది డిలే అయ్యేది ఒక 2 weeks. ఇది డబుల్ ఎన్క్రిప్షన్ అయింది అది. MK Royce ఏం రాస్తున్నా అంటే, ఏం లేదు బ్రో, మీ జీబ్రా మూవీ రివ్యూ వింటున్నా, మీరు సినిమా పేరు జీబ్రా ఎందుకు పెట్టినారని తల బాదుకుంటున్నారు. అంతే లేదురా. జీబ్రా ఎందుకు పెట్టినారంటే, జీబ్రా బ్లాక్ అండ్ వైట్ ఉంటది, సినిమాలో బ్లాక్ మనీని వైట్ చేస్తారు, అందుకే జీబ్రా అని పెట్టారు. సమాప్తం. అరే కొంచెం అంటే అసలు ఏమనుకుంటున్నావురా మా గురించి? అది ఏం అంత ఇంటెలిజెన్స్ కూడా లేదనుకుంటున్నావా అసలు? వై నువ్వు ఎపిసోడ్ ఎండ్ వరకు ఆగి మొత్తం విని అప్పుడు రాయరా మాకు. MK Royce మెసేజ్ అని ఇట్లానే ఉంటాయి, మనల్ని ట్రోల్ చేసిన. MK Royce ఎట్లా అంటే, వీడు కనుక ఓ ప్రొఫెషనల్ అసాసిన్ అయి ఉంటే వీడు మొత్తం వినడు మెసేజ్. అసలు నువ్వు ఫలానా మనిషిని అంటే ఓకే అని వెళ్ళిపోతావు. అరే వాడిని చంపద్దురా. But MK Royce, we always enjoy your messages. Exactly. నీకు ఒక టోటల్లీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది. వాడు బోగస్ అయితే నీ మెసేజ్ లో ప్రింట్అవుట్ తీసుకొని ఇట్లా హగ్ చేసుకొని దీంట్లో పెట్టుకొని నా కుషన్ల మీద ప్రింట్అవుట్ వాడి బెడ్షీట్ అంతా నీ మెసేజ్ లో ఉంటాయి. నెక్స్ట్ మనం రాసింది 343. 143 ఉంటుంది కదా, బట్ 343 పెట్టుకున్నా.
ఐ లవ్ యూ కాదేమో, అదే ఐస్ లవ్ యూ, వి లవ్ యూ, దే లవ్ యూ అట్లాంటిది. ఐ లవ్ యూ. 343 ఏం రాస్తున్నా అంటే, హాయ్ గైస్, మొదలుగా కెన్ యూ షేర్ యువర్ టాప్ 3 listened reviews? Now that you have YouTube, can you make videos like this అని చెప్పి ఒక ఛానల్ వీడియో క్లిప్ పంపించాడు. ఓకే, ఇట్స్ లైక్ షార్ట్ మూవీ రివ్యూనే, బట్ కార్టూన్స్ తో యానిమేట్ చేసి. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా యానిమేషన్ వాళ్ళు? కంపైల్ ద బెస్ట్ బిట్స్, add visuals, meme templates, might help get more reach. ఈ షేక్ అయితే పర్ఫెక్ట్ ఉంటాడు ఇలాంటి వాటికి. I like it when you sometimes digress from the review and talk about larger themes. Please talk about why we don't get realistic, layered stories like Malayalam, why star movies are trash, why good directors like Tarun Bhaskar, Venkatesh Maha, Masuda director are not funded for their next projects. Samaptam. ఈ మార్కెట్లో తెలుస్తుందిరా. మేమే ఆ అడుగుతున్నాం ఆ క్వశ్చన్లు. మేము అంటున్నాం, వీఆర్ ఓపెన్లీ సేయింగ్ కదరా, లైక్ ఆరంభం డైరెక్టర్, పేకమేడల్ డైరెక్టర్, సో మెనీ అదర్ డైరెక్టర్, 35 చిన్న కథలు కాదు. ఆల్ దీస్ గైస్ షుడ్ హ్యావ్, అంటే ఇండస్ట్రీ షుడ్ బ్యాక్ దెమ్ అంట. అంటే వాళ్ళకి ఊపిరాడకుండా ఉండేటట్టు ఇవ్వాలి ప్రాజెక్ట్స్. అబ్సల్యూట్లీ, బ్యాక్ టు బ్యాక్. వాళ్ళే ఇంకా బర్న్అవుట్ అయిపోయి, మన దగ్గర ఆ జబ్బు కూడా ఉంది కదా, ఓవర్ యూజ్ చేసి మొత్తం జ్యూస్ లాగేస్తాం. కానీ దానికి ఐఎమ్ ఓన్లీ సేయింగ్, ఎప్పుడైతే వాళ్ళు రెడీ ఉంటారో అండ్ వెన్ దే ఆర్ లుకింగ్ అవుట్ టు మేక్ మూవీస్, they should be supported. Producers నుంచి కానీ, I don't know how the mechanics work, but producer or financer or whoever it is, they should support them, encourage them. And unkoti kuda, because a lot idantha capitalism ra bhai, 343, there is money involved in it. Yes. When money is involved, there's checks and balances. Yes. So the audience should also give them the confidence. 30 చిన్న కథలు is a good example, but ఇలాంటిదే you should repeat. నువ్వు కమ్యూనిటీ కుర్రాలు చూస్తే ఓ వావ్ అంటున్నారు. You should do that for Pekamedal also. Yes. Pekamedal probably is a better movie than Community. మా ప్రకారంగా అయితే ఏదో దానికి హ్యాపీ ఎండింగ్ లేదని ఒక పేకమేడలు, ఒక రిపబ్లిక్ లాంటి సినిమాలని కరెక్ట్ మనం అంతా అప్రిషియేట్ చేయకపోవడం అనేది తప్పదు. ఇట్స్ క్రైమ్. మసూదా కూడా చూడు, పరేషాన్ చూడు, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ మూవీస్. పరేషాన్ కూడా నాట్ అ హ్యాపీ ఎండింగ్. మన ఇది మన మంత్ ఆఫ్ మధు క్రిటికలీ అక్లెయిమ్ అయినాయి, బట్ మంత్ ఆఫ్ మధు ఐ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్, ఇది కొంచెం ఎంగేజింగ్ కాదు, కామన్. బట్ పరేషాన్ వాజ్ ఫర్ కామన్ ఆడియన్స్, మన మసూదా వాజ్ ఫర్ కామన్ ఆడియన్స్. హారర్ ఇస్ అ జెనరిక్ జానర్ అది. సో ఇలాంటి మూవీస్ వీ హ్యావ్ టు, ఆడియన్స్ హ్యాస్ టు ఎంకరేజ్. అప్పుడే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ కానీ, ఇట్ ఈస్ ఎ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లమ్ బై ప్రొడ్యూసర్స్ కనుక, ఇఫ్ దే డోంట్ సీ మనీ బీయింగ్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్, వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నువ్వు నేను ప్రొడ్యూసర్ అయినా కానీ మనం కూడా ఆలోచిస్తాం కదా, అరే 10 రూపాయలు పెడుతున్నాం అంటే వస్తుందా, 10 రూపాయలని వస్తుందా వాపస్ అని. సో అది ఆడియన్స్ చేయాలి. సో 343 నీ మలయాళం ఇండస్ట్రీ లాంటి కథలు ఎందుకు రావు అనే క్వశ్చన్ కి, మేము మలయాళం వాళ్ళకి కాదురా బై ద వే, మేము ఎప్పుడు హైదరాబాద్ దాటి వెళ్ళలే. దట్ ఈస్ ద ఫస్ట్ హింట్. అదే. కానీ ఇంకోటి ఏంటంటే, ద వే వి ట్రీట్ అవర్ రైటర్స్, దట్స్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. అది మన దగ్గర రైటర్స్ కి ఆ ఇన్సెంటివైజ్డ్ ఒక ప్రోగ్రామ్ లేదు, వాళ్ళకి పైసలు వదిలేసే వాళ్ళకి ప్రెస్టీజ్ కూడా లేదు, వాళ్ళకి ఒక రికగ్నిషన్, గౌరవం అనేది కూడా ఇచ్చేది లేదు. చాలా అన్లెస్ ద డైరెక్టర్ ఇస్ ద రైటర్, అంతే. ఇప్పుడు వాళ్ళకి ఆ గతి లేక అట్లా అయింది. కానీ చాలా చిన్న చూపు, చాలా తీసిపడేసినట్టు అనిపిస్తుంది, అండ్ అది చాలా పెద్ద రీజన్ అది. సి ఆఫ్టర్ జంధ్యాల నీకు ఏ రైటర్ గుర్తున్నాడు చెప్పు? I don't know. రైట్. ఇప్పుడు రుద్రవీణ గురించి మాట్లాడితే కే బాలచందర్ ఆల్సో రోట్ డైలాగ్స్. అంటే మన పెద్ద హై ప్రొఫైల్ అంటే పర్చూరి బ్రదర్స్ ఉండే కొంతకాలం, వాళ్ళు ఉండే, కానీ వాళ్ళు దేవర్ ఆల్సో యాక్టర్స్, దేవర్ ఆల్సో డైరెక్టర్స్, దేవర్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నట్టు ఉండేవాళ్ళు కదా. ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ కూడా ఆలోచిస్తే, హౌ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ యాక్చువల్లీ సింగర్స్? సో అది ఒకటి ఉన్నది, ఓ గ్లామర్ ఎలిమెంట్ లేదు రైటింగ్ కి. ఇట్స్ ఎ వెరీ చాలా మండేన్ జాబ్ అది, గుడ్డు చాకిరి అది లిటరలీ. అది నిజంగా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావురా, పోయి సెల్లార్ లో పోయి పని చేయకపోయి. అవును, వాళ్ళు ఇక్కడ కాఫీ డేలలో లేకపోతే లమ్మకాన్ లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు. బట్ ఏం రాస్తున్నావు అంటే, దే ఆర్ రైటింగ్ ద నెక్స్ట్ బిగ్ 100 crore మూవీ, రైట్? కానీ వాళ్ళు, యు లుక్ ఎట్ దెమ్, ఏదో కోవర్కింగ్ స్పేస్ లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు. నా ప్రకారంగా ఇట్స్ లైక్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. రికగ్నిషన్ అండ్ క్రెడిట్ గోస్ అ లాంగ్ వే, ఎందుకంటే అట్లీస్ట్ ఇంటర్నల్ సర్కిల్స్ లో పీపుల్ విల్ రివార్డ్ దెమ్. ఓకే, నీ టైం నేను కొనుక్కుంటున్నానంటే ఐ విల్ పే యూ హ్యాండ్సమ్లీ అన్నట్టు.
అండ్ ఈ టాపిక్ కొంచెం డీప్ టాపిక్, చాలా deep. దీని మీద మేము దీనికోసం B3కి వెళ్ళాలి, ఇట్లా బేస్మెంట్. త్వరలో దీని మీద ఒక పేట్రియాన్ తెలుగు ఎపిసోడ్ కూడా చేయొచ్చు, ఇంకా కొంచెం డెప్త్ లో వెళ్ళి. అది జస్ట్ కీప్ అన్ ఐ అవుట్ ఫర్ దాట్. అండ్ ఇంకో ప్రశ్న, ఈ డైరెక్టర్స్ కి ఎందుకు ఈ ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఇవ్వరు అంటే, నా థియరీ ఏంటంటే బ్రూట్, నేను బయట నుంచి గమనించింది ఏంటంటే, ఒక ఓవరాల్ ఇండస్ట్రీ వైడ్ యూనిటీ అట్లా ఉన్నదా అంటే నాకు అట్లా అనిపించలేదు. వాళ్ళ దాంట్లోనే గ్యాంగ్స్ ఉన్నాయి, ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఉంటాయి, దేంట్లోనే ఇన్వేరబుల్ అది. కానీ ఇలాంటి రీజనల్ ఇండస్ట్రీకి ఇన్వేరబుల్ అన్న ఇన్నోవేటబుల్, కానీ ఇలాంటి రీజనల్ ఇండస్ట్రీకి యాక్చువల్ గా ఇంకా యూనిటీ ఉండాలి, లేకపోతే అది కష్టం. ఇదిగో తెలుగు ఇండస్ట్రీ కొంచెం ఒక యూనిక్ ఇండస్ట్రీ. మనకి 3 రీజన్లు ఉన్నాయి. ఆంధ్ర ఒక రీజన్, రాయలసీమ ఒక రీజన్, తెలంగాణ ఒక రీజన్, అదే కోస్టల్ ఆంధ్ర. ఇక ఆంధ్రలో కూడా ఇక డెప్త్కి వెళ్ళామంటే కోస్టల్ ఆంధ్ర. అందులో కూడా కొన్ని షార్ట్ మార్కెట్స్ ఉన్నాయి. నైజాం ఒక మార్కెట్, దెన్ అగైన్ గుంటూరు జిల్లా అదంతా ఏదో ఉంటది, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్స్. కానీ ఇది ఒక బ్యూటీ ఆఫ్ ఇండియా అనుకో, లేకపోతే కర్స్ అండ్ బోన్ అన్నట్టు అనుకో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంట్రికేట్ హైపర్ లోకల్ ఇది ట్రైబ్స్ అన్నట్టు ఫ్రాగ్మెంటెడ్ ఉన్నాయి, చాలా పోలరైజ్డ్ ఉంటది. అండ్ అందులో కూడా యాడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇదంతా ఉన్నది ఆల్రెడీ అంటే దానిపైన క్యాస్ట్ యాడ్ చేయి, ఓకే, దానిపైన ఒక స్టేటస్ కో యాడ్ చేయి. సో అండ్ దానిపైన ఆబ్వియస్లీ ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టు ట్రీట్ చేస్తారు ఇండస్ట్రీని. సో ఆ ఫ్యామిలీ బిజినెస్ ఎలిమెంట్ ని కూడా యాడ్ చేయి. సో ఇది కొంచెం చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఈజీ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఇది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అండ్ వెన్ ఒకవేళ నువ్వు ఒకసారి బిజినెస్ అన్న తర్వాత యూఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు అప్ యువర్ గేమ్ ఆర్ లైక్ రెడ్యూస్ యువర్ కాంపిటీషన్ అంట. నాట్ అప్ యువర్ గేమ్ బట్ రెడ్యూస్ యువర్ కాంపిటీషన్. అండ్ దిస్ అప్లైస్ టు రియల్ ఎస్టేట్ ఆల్సో. ఒకసారి రియల్ ఎస్టేట్కి వెళ్ళినావు అనుకో, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ ల్యాండ్ బ్యాంక్ యూ గ్రో. సో ఇది ఇట్స్ ద లా ఆఫ్ ద నేచర్. అది కొంచెం ఐడియలిస్టిక్ గా అయిపోతుంది నా ప్రకారంగా అయితే. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ మిడ్ వే. అండ్ ఆ మిడ్ వే ఏంటి అంటే, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎగ్జిక్యూషన్ ఈజీ చేసేయాలి. అంటే వాళ్ళకి రెడ్యూస్ సబ్సిడైజ్డ్ ఇది ఇవ్వాలి. షూటింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిలో సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకి, సో దట్ దే కెన్ స్పెండ్ మోర్ టైమ్. టెక్నీషియన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం సబ్సిడైజ్ చేయాలి. దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ అక్కడ ఫ్రమ్ దట్ ఆ యాంగిల్లో నుంచి. అండ్ ఆల్ దిస్ సెడ్ అండ్ డన్ కదా, ఐ విల్ స్టిల్ పుట్ ద ఓనర్స్ ఆన్ ఆడియన్స్. ఇంకో యాంగిల్ ఏంటంటే, ఓనర్స్ ఆన్ ఆడియన్స్ as always. ఇంకో యాంగిల్ ఏంటంటే, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నాకు అనిపించింది చెప్తున్నా. గవర్నమెంట్ వైపు నుంచి ఇండస్ట్రీ మీద ఎలాంటి చూపు ఉందంటే, ఓహో వీళ్ళు ఎదగాలి, వీళ్ళందరూ ఎదిగితే మనకి ట్యాక్స్ రెవెన్యూ చాలా బాగా వస్తుంది, పాన్ ఇండియా లెవెల్లో ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. అలా కాకుండా ఈ నా కొడుకులు బాగా తింటున్నారు కూర్చొని పైసలు అన్నట్టు ఏదో యాటిట్యూడ్. ఎందుకంటే పోలీసులు తిడతారు కదా మనం. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు పోలీసుల పైన ఉంటారు కోపం. ఏం చేసిండో పోలీసు వాళ్ళు తెలియదు నాకు ఏందో. బట్ ఎందుకో ఆ యాంగిల్ కూడా అనిపిస్తుంది. డెఫినెట్ గా ఉంది, దూరం నుంచి అనిపిస్తుంది. సో 343 మొదటిసారి రాసినావు, చాలా గట్టి స్ట్రాంగ్ పాయింట్. అంతా చాలా మెచ్యూర్ అయిపోయినా కదా మనోళ్ళు, అసలు తగ్గేదే అస్సలు. సో థ్యాంక్స్ అగైన్ ఫర్ రైటింగ్ 343. ఇంతటితో ట్విట్టర్ సమాప్తం. ఓ వావ్. ఇప్పుడు మనం పోతున్నాం ఇన్స్టాగ్రామ్ కి. ఇక్కడ వస్తాయి చూడు బుల్లెట్ షాట్స్. ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది మొదలుగా షేక్ ఇట్ బేబీ. Hi bro, it's been a long time since I messaged you guys. అవునరా, నువ్వు మెసేజ్ చేయకపోతే నేను అస్సలు అన్నం కూడా తిన్నాను నేను. అమ్మో, ఇంగ్లీష్ చాలా ఎక్కువ అయిపోయింది. और सब खैरियत है ना? हाँ सब खैरियत है, लेकिन तू मैसेज नहीं कर रहा. ऐसा क्यों कर रहा है शेక్? ఈ మెసేజ్ రాయడానికి కారణం, నన్ను మెన్షన్ చేస్తలే ఈ మధ్య బాత్రూమ్ లో కూడా, అందుకనే రాస్తున్నా. మరి నువ్వు రాకపోతే ఎట్లా రా మెన్షన్ చేసేది? ఇది ఫుకట్లో మెన్షన్ చేస్తా, అసలు చేసిందే ఎక్కువ. నేను నిన్న మా ఏరియాకి వెళ్ళి మలయాళం మూవీ చూద్దామని సినీ పోలీస్ మల్కాజ్గిరి వెళ్తుంటే మధ్యలో చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వస్తుంది కదా, అక్కడ చిక్కడపల్లి తీసుకోండు మల్కాజ్గిరికి వెళ్తూ వాడు అక్కడ చిక్కడపల్లి అని చదవగానే ఈ రోజు థై గ్యాప్ ఎపిసోడ్ రిలీజ్ కదా అని యాదొచ్చింది. అంతే. నువ్వు చిక్కడపల్లి అని కాదురా, బాగలింగంపల్లి అని చదివినా అదే గుర్తొస్తుంది, అదే రావాలి. తర్వాత మూవీ చూసేసి బావర్చీలో బిర్యానీ తినేసి రిటర్న్ లో మీ పాడ్కాస్ట్ వినుకుంటా వచ్చిన. నువ్వు మల్కాజ్గిరికి వెళ్ళినావా, ముషీరాబాద్కి వెళ్ళినావా? ఏడేడో తిరుగుతావు నువ్వు సిటీలంతా ఇట్లా చిన్న చిట్టి పని చేసినావు నువ్వు. అదే ఈ మెసేజ్ కి రీజన్, చిక్కడపల్లి అనగానే థైగా పని గుర్తు వచ్చేలా చేశారు అని చెప్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఫిర్ మిలేంగే. మిలేంగే. లేకిన్ చిక్కడపల్లి అంటే ఏంది అసలు? అది చెప్పలేదు, అది చెప్పలేదు. ఎందుకు గుర్తొచ్చింది చిక్కడపల్లి అనగానే? చర్మాస్తో కలిసినాము మనం ఏమన్నా? ఇట్లుంటది కొంతమంది సస్పెన్స్ లో.
షేక్ గాడ్ అయితే ఇప్పుడు ఈ రెస్పాన్స్ కోసం వాడు ఇంకో మీమ్ చేస్తాడు. बट शेख मंचे अच्छा लगा रहे तो हम लोग को लिखा तो हम लोग को भी ऐसा इंस्टाग्राम में स्क्रॉल करते हुए शेख बोल के दिखे तो याद आया, बहुत याद आया. మొన్న షేక్ పెట్టుకల్లో ఏదో అయిందంట, 4 పందులు కొట్టుకున్నాయంట, నువ్వే గుర్తొచ్చినావు. నాకు దుబాయ్ షేకులు చూపిస్తున్నా, నువ్వే గుర్తొస్తున్నావు. అసలు నేను మిల్క్ షేక్ చూసిన గుర్తొస్తున్నా. ముందరే సమ్మర్ వస్తుంది. నెక్స్ట్ షేక్స్పియర్ ని తలుచుకున్నా, చిక్కడపల్లిలో నువ్వే గుర్తుకొస్తావు. షేక్స్పియర్ కి చెప్తాం, నువ్వు షేక్ ని కాపీ కొడుతున్నావు. అట్లా. సో థ్యాంక్స్ అగైన్. కానీ నువ్వు ఇంత తిరుగుతున్నావు, సమ్మర్ మస్తు ఆల్రెడీ వచ్చేసింది సమ్మర్. నీకు రోజు ఇలానే చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ కనపడాలని మేము కోరుకుంటున్నాం. ఇలా చిన్న షార్ట్ కట్స్ లో వెళ్ళాను. అది మల్కాజ్గిరికి వెళ్తే చిక్కడపల్లి బాగా తిరుగుతున్నావు. మంచినీళ్ళు తాగు, సమ్మర్ వచ్చేసింది. అవును, సన్ స్ట్రోక్ వచ్చి పడుతుంది. అవును, ఇది నిమ్మకాయ రసం తాగు. అది జేబులో ఉల్లిగడ్డలు పెట్టుకో, వడదెబ్బ కొట్టదు అప్పుడు నీకు. నెక్స్ట్ మనకు రాసింది షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్, క్రియేటివ్ క్యాప్చర్స్. ఎస్, సీకే చెప్పరా ఎట్లున్నావు. జీబ్రాలు మెకానిక్ రాకీలు కాదు, జీలో డి ఉంటే రామ్ నగర్ బన్నీ రివ్యూ చేయండి. డ్రింక్స్ ఆన్ మీ. ఎట్లా పంపిస్తారు ఆ డ్రింక్స్? అది నువ్వు ఈయనే పట్టుకో బోగస్ గాని. మనం తాగుదాం సీకే. తాగాలి తాగితూలాలి. నువ్వు ఇది వినరా ఫస్ట్ ప్రేమ్ కుమార్? అందులో నిన్ను తలుచుకున్నాం, చాలా తలుచుకున్నాం సీకే. బా ఏం తాగుతున్నాడు సీకే తాగితే ఇట్లానే ఉంటది. సో థ్యాంక్స్ అగైన్ సీకే రాసినందుకు. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ మనకు రాసింది క్రిష్. నమస్కారం బోగస్ అండ్ బ్రూట్. పైనేముంది, జీబ్రా మూవీ మన డిస్కార్డ్ సజెషన్స్ వల్ల చూసా right before you released that episode. I'm surprised you gave it a rating. Actually I was expecting a note-low shit pot, but hey, Thigh Gap is unpredictable. Correct ra. But on the hindsight we are rethinking. I think the maker of that movie wanted to show what could happen if a completely irrelevant and insignificant character becomes the center of someone else's story. ఇది నువ్వు ప్రేమ్ కుమార్ గురించి అంటున్నావా? ప్రేమ్ కుమార్ అయితే వినే ఛాన్సే లేదు. కానీ అరే నీలో ఇంత మంచితనం ఉందారా క్రిష్? ముందు చాలా ఉంది కదా. పాపం వాడేమనుకుంటుండో వీడు చెప్తుండే, వాడి తరఫుకెళ్ళి. అదే ఎంపతి. మా తరఫుకెళ్ళి చెప్పరా. అండ్ ఆ కాన్సెప్ట్ ని కన్వే చేయడానికి ఐ థింక్ హీ యూజ్డ్ యానిమల్స్ ఇన్ ద వైల్డ్ అనాలజీ. అంటే దిస్ జీబ్రా మూవీ ఇస్ బేస్డ్ ఆన్ పందుల పెంపకం DD8 లో వస్తాయి చూడు డాక్యుమెంటరీలు. అండ్ పిక్ ద నేమ్ జీబ్రా బికాస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ జీబ్రాస్ ఆర్ జస్ట్ ఎక్స్ట్రాస్ ఇన్ ఎనీ వైల్డ్ లైఫ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆర్ యానిమేషన్స్. ఇది వాడికి పిందక ఎవడు అన్నాడు బ్లాక్ అండ్ వైట్ అన్నది దొంగ వాడెవడు? ఎంకే రాయ్స్. అరే సున్ రాతు మొత్తం వింటావా? ఎంత మంచిగా రాసిండు కృష్ణుడు ఇక్కడ. ఆది ఇస్ ద మెయిన్ క్యారెక్టర్. అట్లా అనిపించింది. Our quote unquote hero character is actually very insignificant. After all 4 lakhs దానిని అటు ఇటు చేసే సీన్ ని ఏదో వరల్డ్ వైడ్ స్కామ్ లా ఎలివేట్ చేశారు డైరెక్టర్. కరెక్ట్. And it all goes downhill from there. Correct. Anyways, congrats on getting on Patreon. Looking forward to listening more and more Kala Khandalu. Yes. Samaptam. So Krish, thank you so much ra. Thank you Nana. Thanks as always. నువ్వు కూడా రా, వీడియో తాగిపిస్తా అంటున్నావు. సీకే తాగుతావా నువ్వు క్రిష్? అందరు రండి, యాక్చువల్లీ అందరు రండి, సీకే ఏదో తాగిపిస్తాడు. డ్రింక్స్ రాన్ మీ అన్నాడు. అందరు రండి, మంచిగా కలుద్దాం. కింగ్స్ బార్ లో కలుద్దాం. KPHB సైడ్ ఒక బార్ ఉంటుంది, కింగ్స్ బార్ విద్యానగర్. షేక్ కి దగ్గర అవ్వాలి, ఎక్కడైనా షేక్ కి దగ్గర అవ్వాలి. పాపం వాడు తిరుగుతుండే, మల్కాజ్గిరికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి పోతుండవు మరి? ఏమైనా డబుల్ పూరకి వెళ్ళి వెళ్తున్నా. సో థ్యాంక్స్ అగైన్ క్రిష్. నెక్స్ట్ మనకు రాసింది అండ్ ద లాస్ట్ మెసేజ్. ప్రణీత్ S, బాస్టన్ డోనట్లు తింటుండు కానీ ఏం చేస్తలేడు అనిపిస్తుంది నాకు. ఇంకో ప్రణీత్ అయితే గాన్. హలో బాయ్స్, హాయ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఇప్పుడే లేటెస్ట్ ఎపిసోడ్ విన్నా. యాజ్ యూజువల్ గా మీకోసం చాలా ఇండస్ట్రీ లెవెల్ డీటెయిల్స్ తెచ్చేసాను. అవునా? ఇక్కడ బాస్టన్కి వెళ్ళా. ఇది దీన్ని నమ్మాలి ఇప్పుడు మనం. ఇది దేని గురించి అంటే అప్పుడో ఎప్పుడో సినిమా గురించి. అదే ఇక్కడ ఇది మ్యాటర్. ఫస్ట్లీ నాకు కూడా ఈ సినిమా చూసి కోపం రాలేదు, ఇష్టం రాలేదు, అసలు ఏం అనిపించలేదు. కరెక్ట్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఒక సినిమా చూసాక ఓకే డన్ అని అనుకున్నా. బై ద వే నేను ఇది థియేటర్ లో చూసా. ఎందుకని అడగకండి, నాకు కూడా పెద్దగా తెలియదు. నిన్ను ఇప్పుడు ఏం అడగదలుచుకోలేము మేము. వి విల్ నాట్ ఆస్క్ యు ఎనీథింగ్ రా ప్రణీత్. This director-hero duo had some good movies earlier. Swami Rara, Keshava, they're fun movies.
అండ్ ట్రైలర్ చూసా, ట్రైలర్ అంతా 5 యాక్టర్స్ ఉన్నారు. అవును. అండ్ సినిమాలో కూడా అంతే ఉన్నారు. అంతే. నాట్ మోర్ నాట్ వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్. దట్స్ ఇట్. నాట్ మోర్ నాట్ లెస్. ఏంటో ఈ మధ్య వరల్డ్ బిల్డింగ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఎక్కువ అయిపోయాయని పోనీలే అని ఈ మూవీకి వెళ్ళా. యాజ్ ఐ సెడ్, సినిమా అయిపోయాక ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ హోమ్ అండ్ ఐ వాజ్ టాకింగ్ టు మై మామ్. హాఫ్ వే త్రూ మా అమ్మ ఎక్కడికి వెళ్ళావరా అని అడిగితే ఐ ఫర్గాట్. It took 10 to 15 seconds to recall నేను సినిమాకి వచ్చా. అరే, యూ ఫర్గెటింగ్ ఇస్ నాట్ సర్ప్రైజ్ మాకు. ఆంటీకి సర్ప్రైజ్ ఏమో కానీ ఆంటీకి మేము చెప్తాము, నువ్వు మర్చిపోవడం మాకు సర్ప్రైజ్ కాదు. అదే, ఇట్ టుక్ మీ 10 to 15 seconds to recall నేను సినిమాకి వచ్చా. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఎనీవేస్, కమింగ్ టు ద ఫ్యాక్ట్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలు అన్ని లండన్ లోనే తీస్తారు. వాళ్ళకి ఏవో ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయట. సో తీస్తారు అంట. ఇది వెటెడ్ ఫ్యాక్ట్స్ కాదా? ఇది చాలా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఏమన్నా నువ్వే ప్రొడ్యూస్ చేసినావా? అండ్ ఈ మూవీ వాజ్ అనౌన్స్డ్ డ్యూరింగ్ లాక్డౌన్. సో స్క్రిప్ట్ కూడా వర్స్ట్ గా ఉంది. అచ్చా. మన థైగా ఫేవరెట్ రావణాసుర మూవీ డైరెక్టరే ఈ సినిమాని తీసిండే. మరి ఇందాకేమో మంచి మూవీ తీసినాను, ఇప్పుడు రావణాసుర అంటారు. డియో మంచి కాంబినేషన్. ఓకే. విత్ కార్తికేయ 2 ఒకలా ఉంటది. ఎప్పుడు కార్తికేయ 2 తో యూ కెన్ ఆల్వేస్ షూర్ షాట్ అది. yes రావణాసుర మూవీ డైరెక్టర్ ఈ సినిమా తీసిండే. దాని ముందు షూట్ చేశారు కానీ దాని తర్వాత రిలీజ్ అయింది. అండ్ ఆల్సో బాగా ఇట్లా షెల్ఫ్ లో కుళ్ళిందంటవా? అండ్ ఆల్సో దే డిడ్ంట్ ప్రమోట్ దిస్ మూవీ అట్ ఆల్. మనం ఎందుకు చేస్తారా? హార్డ్లీ ఏవో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ట్రైలర్ చూస్తే అసలు స్టోరీ ఏం చెప్తారంటే, దిస్ హీరో ఇస్ ఎ వుమనైజర్. ఆడు ఫారిన్ అమ్మాయిల్ని ట్రాప్ లో పడేసి సెటిల్ అయిపోదామని చూస్తాడు అని ఉంటుండే ట్రైలర్ లో అంట. అసలు ఎక్కడ ఇది? అంటే ట్రైలర్ కి మూవీ కూడా సంబంధం లేకుండా సర్ప్రైజ్. చాలా ఎక్స్పెక్ట్ చేశారా? అయితే చాలా కష్టాల్లో వెళ్ళి ఉంటది మూవీ. మేబీ ది ఎంటైర్ కట్ ఫాలోస్ దిస్ నారేటివ్. కానీ అసలు సినిమాలో అలా లేనే లేదు. దిస్ ఇస్ అ మిస్టీరియస్ ఫిల్మ్ గైస్. అవును, విరూపాక్షకి పంపించాలి. సినిమా వాజ్ సపోజ్ టు బి a 2.5 hour ఫిల్మ్. కానీ వాళ్ళకి ఇంకా ఎలా తీయాలో తెలియక దే స్టాప్డ్ ఇట్ మిడ్ వే. కానీ సరిగ్గా సెట్ అవడం లేదు అని సత్య పోర్షన్స్ లాస్ట్ లో షూట్ చేసి యాడ్ చేశారట. అందుకే ఇఫ్ యు సీ, హీరో హ్యాస్ అ డిఫరెంట్ స్టైలింగ్ ఎట్ ది ఎండ్. హిస్ ఫిల్మింగ్ సమ్ సామురాయ్ ఫిల్మ్, సో గెటప్ వేరే ఉంటుండే. ప్రణీత్ అంటే ప్రణీతెస్, నువ్వు చెప్పడం ప్రకారం కార్తికేయ 2 ఒక సామురాయ్ సినిమా రాబోతుంది. I'm not surprised. I cannot wait. I'm not surprised. వాడిది రేపు చెస్ ఛాంపియన్ సినిమా వచ్చినా కానీ సర్ప్రైజ్ కాదు. ఈజ్ ఖతరో కా ఖిలాడి. ఎగ్జాక్ట్లీ. హీల్ టేక్ అప్ ఛాలెంజెస్. yes. అందులో కూడా సామురాయిలో కూడా పాము, హీల్ వే స్నేక్ విస్పరర్, గ్రాస్ హాపర్ విస్పరర్ అట్లుంటాడు. కానీ ప్రణీత్ రాసినందుకు థ్యాంక్స్. ఎస్, చాలా రోజులు రాసినావు. అండ్ మాకు చాలా BTS ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సోర్స్ ఏందో చెప్పు. ప్రొడక్షన్ హౌస్ గురించే ఇచ్చేసిన. వీళ్ళకి లండన్ వాళ్ళతో ఏదో ఉంది, అన్ని లండన్ లో వాళ్ళకు కూడా తెలియదేమో అసలు. కానీ ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. నువ్వు ఇట్లా మర్చిపోకరా మూవీ చూడంగానే. ఎట్లా మరి రేపు పొద్దున నువ్వు బోర్డు లో పెట్టా, నీ నేమ్ రిఫర్ చేయాలి మా బోర్డు కి అంటే వీడు మూవీలు చూసి మర్చిపోతాడు అని చెప్పాలా? అది అట్లా అవ్వదు. నో, యు షుడ్ నాట్ డూ దట్ నాన్న. ఎగ్జాక్ట్లీ. డోనట్లు తక్కువ తిను కొంచెం. బట్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ప్రణీత్ ఫర్ రైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతేనా? అయిపోయిందా? దట్స్ ఇట్ అన్ని సమాప్తం. అంతే. ఇక ఇప్పుడు మనము మళ్ళీ షెట్ ఎప్పుడు మోగుతుందా అనుకున్నా. సో ఇంతటితో మా ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్త హువా.